ఖైరతాబాద్ బడా గణేష్ చూడడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం 10 గంటలకు తొలి పూజ గవర్నర్ చేతి మీదుగా జరగబోతున్నారు. సో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ డీసీపీ శిల్ప వాళ్ళు మాట్లాడదాం. మేడం, ఖైరతాబాద్ బడా గణేష్ చూడడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఎట్లాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు? వివిధ శాఖల సమన్వయం ఏ విధంగా ఉంది? బడా గణేష్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ జరిగే బందోబస్తు ఇది. దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ నుంచి ఇంకా ఏ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు దాన్ని సీనియర్ ఆఫీసర్స్ మా అడిషనల్ సిపి సార్ అందరి గైడెన్స్తో వీ హ్యావ్ ఇంప్రూవైజ్ ది బందోబస్త్ స్కీమ్. లాస్ట్ టైం కన్నా కూడాను చాలా ఎక్కువ మందిని కూడా బందోబస్తుకి ఈసారి ఆల్మోస్ట్ డబుల్ ది ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ అదర్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్, సెవెరల్ కోఆర్డినేషన్ మీటింగ్స్ అయ్యాయి, ఫీల్డ్ విజిట్స్ అయ్యాయి. బ్యారికేడింగ్ కానీ, తర్వాత పబ్లిక్ అడ్రసింగ్ సిస్టము, మెడికల్ ఎమర్జెన్సీస్, ఫైర్, ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి ఉన్నాయి. మేడం, ఇప్పుడు సీసీ కెమెరాలు మీరు పరిశీలించారు. మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? ఏ విధంగా పర్యవేక్షణ ఉండబోతుంది? ఈ ఏరియాలో ఆల్రెడీ మనకి పర్మనెంట్గా ఉండేటువంటి ఎల్ఎన్టీ, నిర్భయ ఆర్ కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ అరౌండ్ 28 ఉన్నాయి. అవి కాకుండా ఈ ఓన్లీ పర్పస్ కోసము ఒక 32 కెమెరాస్ వరకు సీసీటీవీస్, టెంపరీ సీసీటీవీస్ పెట్టడం జరిగింది. అండ్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా ఉంటుంది. మేడం, ఇప్పుడు ఇటీవల బోనాలు, మొహర్రం పండుగలు జరిగినప్పుడు చాలామంది ఈవ్ టీజర్స్ని మీరు పట్టుకున్నారు. సో మహిళలని భద్రత దృష్ట్యా, చైన్ స్నాచర్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎట్లాంటి ప్రత్యేక టీమ్స్ ఇక్కడ ఉండబోతున్నాయి? క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. అలానే మా సీసీటీవీస్ ద్వారా కూడా విల్ బీ కీపింగ్ సర్వేలెన్స్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్. లాస్ట్ ఇయర్ కూడా బడా గణేష్ దగ్గర చాలామంది ఈవ్ టీజర్స్ని పట్టుకోవడం జరిగింది, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కూడాను. సో విల్ బీ వాచ్ఫుల్ ఆన్ దాట్ యాంగిల్ ఆల్సో. మేడం, ఇప్పుడు రేపు పండుగ గవర్నర్ రాబోతున్నారు 10 గంటలకు. ఇప్పుడు చాలా మంది జనం వస్తున్నారు. ఎప్పటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి? ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో వెహికల్ మూవ్మెంట్ ఆపేయబోతున్నారు? ఈ మిడ్ నైట్ నుంచి ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ విల్ కమ్ ఇన్ టు ప్లేస్. అండ్ రేపు మార్నింగ్ నుంచి అడ్వైజరీ కూడా ట్రాఫిక్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అకార్డింగ్లీ దే విల్ ఫాలో ఇట్ అప్. మేడం, ఇక్కడి నుంచి భక్తులు చాలా మంది వస్తుంటారు కదా. సో వివిధ శాఖలు, శానిటేషన్కి సంబంధించి, జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, కేబుల్స్కి సంబంధించిన అంశం కొంత తీవ్ర ఇబ్బంది అయింది ఈసారి. సో ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇక్కడ ముందు నుంచే మనము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, మీరు చూస్తే ట్రీ ప్రూనింగ్ కానీ, కేబుల్ వైర్స్ కానీ, ఎలక్ట్రిసిటీ వైర్స్కి సంబంధించి కూడా వాట్ ఎవర్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలో ఫస్ట్ నుంచి తీసుకుంటున్నాను. ఇది ప్రతి ఇయర్ జరిగేదే కాబట్టి ఎస్ఓపి లాగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళంతటి వాళ్ళు కూడా వచ్చి యాజ్ ఇట్ ఈజ్ చేస్తూ ఉన్నారు. ఫీల్డ్ విజిట్లో కూడా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రీవియస్లీ మన జోనల్ కమిషనర్ నేను కలిసి అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో విజిట్ చేయడం జరిగింది. చిన్న చిన్న రోడ్ ప్యాచెస్ ఇవన్నీ కూడా ఇమర్షన్ టైంకి ఏవైతే కొన్ని ఐడెంటిఫై చేసామో అప్పటికల్లా దిల్ ఫుల్ఫిల్. మేడం, ఫైనల్గా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తుంటారు, చాలా మంది పెద్దవాళ్ళు వస్తుంటారు. ఖైరతాబాద్ గణేష్ చూడడానికి వచ్చేటువంటి వాళ్ళకి మీరు పోలీసుల శాఖ ద్వారా ఇచ్చేటువంటి సూచన? జనరల్ టెండెన్సీ ఎట్లా ఉందంటే అన్ని చోట్ల క్రౌడ్స్ చాలా పెరుగుతున్నాయి. వి అడ్వైజ్ పీపుల్ టు వాచ్. ఇక్కడికి వచ్చి క్రౌడ్లో కన్నా టీవీలో చూస్తే ఇంకా బాగా క్లోజప్లో కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ మనం అట్లా చెప్పి ఆపలేము. కానీ ఎవరి భక్తి విశ్వాసాలు వాళ్ళవి, వాళ్ళు రావడానికి వస్తే వాళ్ళ సౌకర్యంగా ఉండడానికి, సురక్షితంగా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మనం చేసుకోవడం జరిగింది. ప్రిఫరబుల్లీ వీకెండ్స్లో కాకుండా కొంచెం లీన్ టైమింగ్స్లో ప్లాన్ చేసుకుని వస్తే అందరికీ కూడా వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఖైరతాబాద్ బడా గణేష్ని చూడడానికి చాలామంది భక్తులు వస్తుంటారు. విఐపి మూమెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వివిధ శాఖల సమన్వయం చేసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర బందోబస్తుని ఏర్పాటు చేశాం. సజావుగా ఈ నవరాత్రులు అంటే గణేష్కి సంబంధించిన ఉత్సవాలు జరిగే విధంగా చూస్తున్నాం అనేది సెంట్రల్లోని డీసీపీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మిడ్ నైట్ 12 గంటల నుంచి ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. వెహికల్ మూవ్మెంట్ పూర్తి స్థాయిలో ఆపేయబోతున్నాం. దాంతోపాటు రెగ్యులర్గా ఉండేటువంటి సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాము. క్రైమ్ టీమ్స్ కూడా మహిళల భద్రత దృష్ట్యా, చైన్ స్నాచర్ల దృష్ట్యా ప్రత్యేకంగా క్రైమ్ టీమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. నిరంతరం నిఘా ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో ఉంటుందనేది సెంట్రల్లోని డీసీపీ శిల్పవల్లి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా మాత్రం రేపు ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన తొలి పూజ జరగబోతుంది. అప్పటి నుంచి 6వ తారీఖు వరకు, సెప్టెంబర్ 6వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసుల నిఘా నేత్రంలో ఉండనున్నాయి అనేది క్లియర్గా పోలీసులతో మాట్లాడితే తెలుస్తున్నటువంటి అంశం. ఇది ఓవరాల్గా ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించిన బందోబస్తు భద్రత పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సన్నీతో శ్రవణ్, బిగ్ టీవీ, ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర నుంచి.